హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నేటి రోజున జరుగుతున్నటువంటి ఆహ్, యొక్క మోసాలకు సంబంధించి అత్యంత కీలక అప్డేట్ అండి. ప్రెజెంట్ అయితే పీఆర్‌సీ పేరుతో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయన్నమాట. ఎందుకంటే ఉద్యోగులు మరియు పెన్షనర్స్, ముఖ్యంగా పెన్షనర్స్ ఆహ్, ఎప్పుడెప్పుడు పీఆర్‌సీ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో సైబర్ మోసగాళ్ళు దీన్ని అదునుగా తీసుకొని కొత్త మోసాలకు తెరదీస్తున్నారనమాట. ఈ మేరకు పెన్షనర్లను గూడా అలర్ట్ చేసినటువంటి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయమండి ఇది. అంటే మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఎట్లా చేస్తున్నారనేది అవగాహన కోసం. వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళని కూడా అలర్ట్ చేసిన వారవుతారు. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తులు మరియు పనులు ప్రారంభించిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలోనూ తమ జీతభత్యాలు ఎంత పెరిగాయి అనే ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ ఆసక్తిని మరియు ఆతృతను చూస్తూ ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు అమాయక ఉద్యోగులను దోచుకోవడానికి పొంచి ఉన్నారు. ఈ క్రమంలోనే హోం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ4సి ఒక అత్యవసర సైబర్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. ఎవరైనా సోషల్ మీడియా వేదిక పైన గతంలో అంటే ఆహ్, ట్విట్టర్‌లో లేదా ఎక్స్ అనొచ్చు. ఇందులోని సైబర్ దోస్త్ అనే అధికారిక ఖాతా ద్వారా ప్రభుత్వం ఈ హెచ్చరికను ప్రజల ముందుకైతే తెచ్చింది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా సాంకేతికతపై పూర్తి అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకొని కొత్త రకమైన మోసం జరుగుతోందని వారు గుర్తించారు. మరి ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో ఎయిత్ పే కమిషన్ క్యాలిక్యులేటర్ అనే ఈ యొక్క పేరుతో ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఒక అప్లికేషన్ ఫైల్ విపరీతంగా చక్కర్ర కొడుతోంది. మరి మీ కొత్త జీతం ఎంతో ఇప్పుడే తెలుసుకోండి ఇలా అంటూ ఆకర్షణీయమైన సందేశాలతో, అంటే కంటెంట్ ఆకర్షణీయంగా రాస్తూ, ఆ కంటెంట్‌లోనే ఈ లింకును లేదా ఏపీకే ఫైల్‌ను సో వెబ్ ఆహ్, వెబ్ బ్రౌజర్ కోసమైతే లింకును, మొబైల్ యూజ్ చేసే వారి కోసం ఏపీకే ఫైల్‌లను పంపుతున్నారనమాట. మీ సాలరీ ఎంత పెరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి. మీ బేసిక్ పే ఎంటర్ చేయండి. సాలరీ వివరాలొస్తాయి అని జెప్పి. అయితే ఈ అప్లికేషన్‌ను పొరపాటున గూడా మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ అయితే చేయవద్దు అని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం మొత్తం మీ ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫోన్‌లోని కాంటాక్ట్సు, ఫోటోలు, గ్యాలరీ మరియు ఇతర వ్యక్తిగత పత్రాలను కూడా వారు దొంగిలించే ప్రమాదం ఉంది. ఎందుకంటే యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇది కేవలం సమాచార దొంగతనంతోనే ఆగదు. దీనివల్ల మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మనం ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీ చేసినప్పుడు బ్యాంకు నుండి ఓటీపీ వస్తుంది. కానీ ఈ ప్రమాదకరమైన యాప్ మీ ఫోన్‌లో ఉంటే మీకు వచ్చే ఓటీపీని మీకంటే ముందే సైబర్ నేరగాళ్లు చూడగలుగుతారు. వారు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసినా ఆ మెసేజ్ మీకు తెలియకుండానే వారు మెసేజ్ చేయగలరు. మరి ఈ రకమైన ఆధునిక సైబర్ దాడుల పట్ల ప్రతి ఒక్కరు గూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేకపోతే జీవితకాలం కష్టపడి దాచుకున్న సొమ్ము క్షణాల్లో ఆవిరైపోతుందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ప్రధాన ఆంగ్ల పత్రికల్లో కూడా ఈ మోసాల గురించి ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఇది ఎంతటి తీవ్రమైన సమస్యో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పెన్షనర్లు ఎక్కువగా చిక్కుకుంటున్నారని హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్ పెరుగుదలపై
వారికి ఉండే ఆశలను నేరగాళ్లు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అసలు వేతన సంఘం ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకముందే, కొత్త స్కేల్స్ ఖరారు కాకముందే కాలిక్యులేటర్లు రావటం అసాధ్యం అనే విషయాన్ని పెన్షనర్లందరూ గూడా గమనించాలి. సో, మీకు ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి నిజమైన మరియు అధికారిక సమాచారం కావాలనుకుంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8cpc.gov.in లేదా పీఆర్‌సీకి సంబంధించిన అధికారిక పోర్టల్ వంటి వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలి. అంతే తప్ప అపరిచిత వ్యక్తులు పంపే లింకులను నమ్మొద్దు, వాటిపై క్లిక్ చేయొద్దు. సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించడానికి ప్రముఖ టీవీ ఛానళ్లు లేదా వార్తాపత్రికల పేర్లను కూడా వాడుకుంటున్నారు. ఉదాహరణకు ఒక ప్రముఖ ఛానల్ పేరును స్వల్పంగా మార్పుతో లోగోలను సృష్టించి ఇది ఆ ఛానల్ పంపిన అధికారిక కాలిక్యులేటర్ అని మిమ్మల్ని నమ్మిస్తారు. మరి ఇటువంటి చిన్న చిన్న మార్పులను మనం గమనించకుండా మోసపోతూ ఉంటాం. కాబట్టి వాట్సాప్‌లో వచ్చే ఏ ఎటువంటి ఏపీకే ఫైల్స్‌ను గూడా క్లిక్ చేయవద్దు అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అంటే అలర్ట్ జారీ అయిందనమాట. ఒకవేళ మీకు సమాచారం ఏమన్నా కావాలంటే మీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లు లేదా మీ గుర్తింపు పొందినటువంటి మీ యొక్క ఉద్యోగ సంఘాల యూనియన్ అధికారిక వెబ్‌సైట్‌లను కూడా ఫాలో అవ్వడం మంచిది. మరి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనం కోసం యూట్యూబ్‌లో సమాచారం ఇచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు. వారు వీడియోల ద్వారా విషయాలను వివరిస్తారే తప్ప, ఎటువంటి అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని కూడా అడగరు. సో, యూట్యూబ్‌లో ఇప్పుడు మనం సమాచారం అయితే ఇస్తూ ఉంటాము. మన ఛానల్ ద్వారా కొన్ని సంవత్సరాల నుండి. కాకపోతే ఎటువంటి ఫైల్స్ డౌన్‌లోడ్ చేయండి అని గానీ, ఎటువంటి లింక్ క్లిక్ చేయమని గానీ, మన ఛానల్ నుంచి ఎటువంటి కూడా ఇటువంటి వీడియోస్ అయితే రావన్నమాట. సో, వీడియో చూడటం వల్ల మీకు మీ ఫోన్‌కి ఎటువంటి ప్రమాదం ఉండదు. జస్ట్ వీడియో వాచ్ చేస్తారు, కంటెంట్ అంతే. కానీ ఫైల్ డౌన్‌లోడ్ చేయడమే అసలైన ముప్పు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఫోన్ పాస్వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, నెట్ బ్యాంకింగ్ సమాచారం ఇదంతా గూడా సురక్షితంగా ఉండాలంటే అపరిచిత అప్లికేషన్‌లకు దూరంగా ఉండటమే ఏకైక మార్గం. సో, ఎక్కువగా ఈ లింక్ క్లిక్ చేయండి. ఇవన్నీ గూడా టెలిగ్రాము, అలాగే వాట్సాప్ గ్రూప్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఈ విధంగా ఫేస్‌బుక్స్ ఈ విధంగా సోషల్ మీడియా నుంచయితే వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాటిపైన అలాగే ఎస్ఎంఎస్ మొబైల్‌కి కూడా ఎస్ఎంఎస్ రూపంలో కూడా పంపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, వాటిపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. ప్రభుత్వం మరియు హోంశాఖ చేస్తున్న ఈ విన్నపాన్ని ప్రతి ఒక్కరూ పాటించి, తోటి ఉద్యోగులను కూడా చైతన్యపరచాలి. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుంచుకోండి. మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్షణ. శ్రీరామ రక్ష లాంటిది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.